ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రియమైన కుంభరాశి సోదర సోదరీమణులారా, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దీనిని యాదృచ్ఛికంగా భావించకండి. ఇది మీ జీవితం కోరుకున్న క్షణం. ఇది విధి మీ ముందుకు తెచ్చిన సంకేతం. ఈ క్షణంలోనే మీకు ఈ వీడియో ఎందుకు కనిపించిందో తెలుసా? ఎందుకంటే మీ జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడే సమయం వచ్చింది. మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి, మీరు నమ్మిన ఒక మనిషి, మీ జీవితాన్ని ప్రభావితం చేసిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అసలు నిజస్వరూపం బయటపడే రోజు ఇది. ఈ వీడియో చూడడం మొదలుపెట్టే ముందు ఒక్క విషయం మాత్రం తప్పక చెయ్యండి. ఇప్పుడు మీరు ఉన్న చోట, అది ఏ ప్రదేశమైనా కావచ్చు, ఒంటరిగా నిశ్శబ్దంగా కూర్చోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఏ ఆలోచనలూ లేకుండా ఈ మాటలను వినండి. ఎందుకంటే ఇవి సాధారణ మాటలు కావు. ఇవి మీ జీవిత దిశను మార్చగల మాటలు. మీ ఇంట్లో తిరుగుతున్న ఆ శక్తిని మీరు గమనించారా? ఎందుకో తెలియని అశాంతి, అప్పుడప్పుడు కలిగే భారమైన భావన, లేదా కారణం లేకుండా వచ్చే భయం. అవి అన్నీ యాదృచ్ఛికం కాదు. మీ ఇంట్లో ఒక దివ్యశక్తి సంచరిస్తోంది. ఆ తల్లి మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలని చూస్తోంది. ఈ వీడియో అదే సంకేతం. మీకు ఇచ్చే హెచ్చరిక, మీకు ఇచ్చే అవకాశం, మీకు ఇచ్చే మార్గదర్శనం. ఇక్కడ చెప్పబోయే ప్రతి మాట ఎంతోమంది నిపుణులైన జ్యోతిష్యుల అనుభవం, గ్రహగతుల లోతైన విశ్లేషణ ఆధారంగా చెప్పబడింది. ఇది ఊహ కాదు, ఇది భ్రమ కాదు, ఇది 100% నిజమైన జ్యోతిష్య అంచనా. ఇప్పటికీ మీరు మా కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే రుద్రాఫలాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ మాకు బలం మాత్రమే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా ఎంతో మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రేమే మా శక్తి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీ జీవితంలో మళ్లీ మిస్ కావు. ఇంకా ఒక అత్యంత ముఖ్యమైన విషయం, దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే బయటపడతాయి. ఇప్పుడు మీ మనసును పూర్తిగా తెరవండి. మీ విధి మీతో మాట్లాడబోతోంది. వ్యక్తి నిజస్వరూపం బయటపడే రోజులో కుంభరాశి జీవితంలో సంచలన సత్యం. కుంభరాశివారి జీవితంలో ఒక వ్యక్తి చాలా కాలంగా కీలక పాత్ర పోషించాడు. ఆ వ్యక్తి మాటలు, నిర్ణయాలు, సూచనలు మీ జీవితాన్ని నడిపించాయి. మీరు అతన్ని నమ్మారు, అతని మాటలను ప్రశ్నించలేదు. ఎందుకంటే అతను మీకు చాలా దగ్గరగా ఉన్నాడు. కుటుంబం కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ప్రేమించిన వ్యక్తి కావచ్చు, లేదా మీ ఎదుగుదలకు సహాయం చేస్తున్నట్టు నటించిన వ్యక్తి కావచ్చు. కాని కాలం ఎప్పుడూ నిజాన్ని దాచదు. గ్రహగతి మారినప్పుడు, ముఖ్యంగా శని ప్రభావం కుంభరాశిపై తీవ్రంగా పనిచేసే సమయంలో ముసుగులు క్రమంగా తొలగిపోతాయి. మీరు గమనించకపోయినా ఆ వ్యక్తి మాటల్లో మార్పు మొదలైంది. మీ విజయంపై ఆనందం తగ్గింది. మీ బాధపై అతనికి బాధ కనిపించలేదు. మీ నిర్ణయాలను నెమ్మదిగా వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వచ్చే రోజుల్లో, ముఖ్యంగా ఈ కాలంలో వ్యక్తి నిజస్వరూపం ఒక్కసారిగా బయటపడుతుంది. అది మీకు షాకిస్తుంది. ఎందుకంటే మీరు ఊహించిన వ్యక్తి అతను కాదు. మీరు నమ్మిన మనిషి వెనుక మరో ఉద్దేశం ఉంది. అతని సహాయం వెనుక స్వార్థం ఉంది. అతని ప్రేమ వెనుక నియంత్రణ ఉంది. ఈ నిజం బయటపడే క్షణంలో మీకు కోపం రావచ్చు, బాధ కలగవచ్చు, మీరు మోసపోయానని అనిపించవచ్చు. కాని జ్యోతిష్యపరంగా చెప్పాలంటే ఇదే మీ విముక్తి. ఈ నిజం బయటపడకపోతే మీ జీవితం అదే చక్రంలో తిరుగుతూనే ఉండేది. ఈ సత్యం బయటపడే రోజునుంచి మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇంతకాలం నేను ఇలా ఎందుకు భరించాను అని మీరే మీన్ని ప్రశ్నించుకుంటారు. అదే మీలో దాగియున్న శక్తిని బయటకు తీసుకొస్తుంది. అప్పుడే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఊహించని భారీ మార్పులు, కుంభరాశి విధిలో అకస్మాత్తుగా వచ్చే మలుపులు. కుంభరాశివారు మార్పులకు భయపడతారు కాదు, కాని మార్పులు ఎప్పుడు వస్తాయో తెలియక గందరగోళపడతారు. ఇప్పటివరకు మీ జీవితం ఒకే విధంగా సాగిందని మీరనుకున్నారు. అదే సమస్యలు, అదే ఆలోచనలు, అదే బాధలు. కాని ఇప్పుడు గ్రహాల కదలిక పూర్తిగా భిన్నంగా ఉంది. మీరు ఊహించని సమయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీ జీవితాన్ని 2 భాగాలుగా చీల్చేస్తుంది. ఒకటి పాత జీవితం, మరొకటి కొత్త జీవితం. ఈ మార్పులు మొదట భయంగా అనిపిస్తాయి. ఎందుకంటే మీరు అలవాటైన వ్యవస్థ కూలిపోతుంది. మీరు నమ్మిన వ్యక్తులు దూరమవుతారు.
మీరు ఆధారపడ్డ అవకాశాలు మూసుకుపోతాయి. కాని ఇదే దేవుడిచ్చే శుద్ధి. అవసరంలేని సంబంధాలను తొలగించడం, మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న పరిస్థితులను తొలగించడం. ఈ భారీ మార్పుల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం అర్థమవుతుంది. ఈ మార్పులు జరగకపోతే నేనెప్పటికీ ఇక్కడే ఉండిపోయేవాడిని అని. మీ ఆలోచనా విధానం మారుతుంది, మీ నిర్ణయాలు బలపడతాయి, మీరు ఇతరుల మీద ఆధారపడటం తగ్గుతుంది. ఇది నెమ్మదిగా కాదు, ఒక్కసారిగా జరిగే మార్పు. అందుకే ఇది షాక్లాగా అనిపిస్తుంది, కాని చివరికి అదే మీకు ఆశీర్వాదమవుతుంది. ఒంటరిగా ఉండాల్సిన సమయం ఎందుకు వచ్చింది? కుంభరాశి ఆత్మయాత్ర. కుంభరాశివారు ఒంటరితనాన్ని ఇష్టపడరు. వాళ్ళు చుట్టూ వాళ్ళు ఉండాలని కోరుకుంటారు, వాళ్ల బాధను పంచుకోవాలని అనుకుంటారు. కాని ఇప్పుడు మీ జీవితంలో ఒక దశ వచ్చింది, మీరు ఒంటరిగా ఉండాల్సిందే. ఇది శిక్షగాదు, ఇది శాపం కాదు, ఇది దేవుడిచ్చిన అవకాశం. ఈ ఒంటరిగా ఉండే సమయంలోనే మీకు కొన్ని నిజాలు అర్థమవుతాయి. ఎవరు మీతో ఉన్నారు, ఎవరు మీ అవసరానికి మాత్రమే ఉన్నారు అనే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇంతకాలం ఇతరుల కోసం ఎంత త్యాగం చేశారో గుర్తుకొస్తుంది. మీకోసం మీరు ఏమీ చెయ్యలేదని బాధ కలుగుతుంది. ఈ ఒంటరిగా ఉండే సమయం మీ ఆత్మను బలపరుస్తుంది. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి, మీ లక్ష్యాలు మీకు కనిపిస్తాయి, మీరు నిజంగా ఏం కావాలనుకుంటున్నారో మీకే అర్థమవుతుంది. ఈ దశలో మీరు ఎవరికీ మీ బాధ చెప్పలేకపోవచ్చు, కాని అదే మిమ్మల్ని లోపల్నుంచి బలంగా తయారుచేస్తుంది. ఇది కుంభరాశివారి జీవితంలో అత్యంత కీలక దశ. మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి విధి పంపిన సందేశవాహకుడు. కుంభరాశివారి ఇంట్లో త్వరలో ఒక వ్యక్తి అడుగుపెడతాడు. ఈ వ్యక్తి సాధారణ అతిథి కాదు, ఈ వ్యక్తి మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం తీసుకొస్తాడు. అతని రాకముందే మీకు ఒక అసహజమైన అనుభూతి కలుగుతుంది. మనసు అశాంతిగా ఉంటుంది, ఏదో జరగబోతోందనే భావన కలుగుతుంది. ఆ వ్యక్తి చెప్పే మాటలు మీ ఆలోచనలను కుదిపేస్తాయి. మీరు ఇప్పటివరకు తెలియని ఒక నిజం బయటపడుతుంది, లేదా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం లభిస్తుంది. ఈ వ్యక్తి రాక మీ జీవితంలో ఒక ద్వారం తెరుస్తుంది. ఆ ద్వారం ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త దారి కనిపిస్తుంది. ఈ వ్యక్తి రాకను తేలికగా తీసుకోకండి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది గ్రహాల సంకేతం. ఆ వ్యక్తి చెప్పే విషయం మీకు మొదట నమ్మశక్యంగా అనిపించదు. మీరు ఒక క్షణం మౌనంగా ఉండిపోతారు, ఎందుకంటే ఆ మాటలు మీ భవిష్యత్తుతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. అది ఒక అవకాశం కావచ్చు, ఒక రహస్య సమాచారం కావచ్చు, లేదా మీ గురించి మీరు కూడా తెలియని ఒక సత్యం కావచ్చు. ఆ మాటలు విన్న క్షణం నుంచే మీ జీవితంలో చలనం మొదలవుతుంది. మీ ఆలోచనల దిశ మారుతుంది, మీ భయాలు తగ్గుతాయి, మీ ధైర్యం పెరుగుతుంది. ఇంతకాలం ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మీ బాధకు అర్థం చేస్తారు, మీ జీవితం వృధా కాలేదని మీకనిపిస్తుంది. అదే క్షణం నుంచి మీ అదృష్టం నెమ్మదిగా కాదు, వేగంగా మారడం మొదలవుతుంది. మీరు సరైన సమయంలో సరైన వ్యక్తిని కలిశారని అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు? కుంభరాశి కర్మ ఫలితం పనిచేసే సమయం. కుంభరాశివారి జీవితంలో ప్రతి వ్యక్తి ఒక కారణంతోనే ప్రవేశిస్తాడు. ఇప్పుడు మీ ఇంట్లోకి అడుగుపెట్టిన వ్యక్తి కూడా అలానే. అతనింతకు ముందు ఎందుకు రాలేదు అనే ప్రశ్న మీ మనసులో వస్తుంది. ఇప్పుడే ఎందుకు వచ్చాడు అనే సందేహం కలుగుతుంది. దానికి కారణం ఒకటే, ఇప్పుడే మీ కర్మఫలం పనిచేసే సమయం వచ్చింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని సందేశాలు మనిషి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అందుతాయి. మీరు ఇప్పుడే ఆ స్థితికి చేరుకున్నారు. ఇంతకాలం మీరు మానసికంగా బలహీనంగా ఉన్నారు, భావోద్వేగాల్లో చిక్కుకున్నారు, ఇతరుల నిర్ణయాలపై ఆధారపడ్డారు. అందుకే అప్పట్లో వచ్చిన సందేశాన్ని మీరు అర్థం చేసుకోలేకపోయేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. మీరు అనుభవాలతో ఎదిగారు, బాధతో బలపడ్డారు, నిశ్శబ్దంలో ఆలోచించడం నేర్చుకున్నారు. అందుకే ఆ వ్యక్తి ఇప్పుడు వచ్చాడు. అతని రాక వెనుక విధి ఉంది, కాలం ఉంది. మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన దశ ముగిసింది. మరో దశ ప్రారంభమయ్యే ముందు ఆ వ్యక్తి ద్వారా ఒక సమాచారం మీకు అందించాల్సి ఉంది. ఈ రాకను తేలికగా చూడకండి. ఇది సాధారణ సందర్శన కాదు, ఇది మీ జీవితంలో ఒక మలుపు, మీరు తీసుకునే తదుపరి నిర్ణయానికి ఆధారం. తెలిసిన క్షణం నుంచి మీ జీవితంలో అదృష్టం మొదలవుతుంది. కుంభరాశి మలుపు క్షణం. ఆ వ్యక్తి చెప్పే విషయం విన్న క్షణం మీకొక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. మనసు ఒక్కసారిగా ఖాళీగా అనిపిస్తుంది.
ఇన్ని రోజులు మీరు మోస్తూ వచ్చిన భారమంతా కింద పడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆ మాటల్లో మీ జీవితానికి సంబంధించిన నిజం ఉంటుంది. మీరు ఎందుకు ఇలా బాధపడ్డారో అర్థమవుతుంది. మీకు ఎందుకు ప్రతిసారి అదే సమస్య ఎదురవుతోందో స్పష్టమవుతుంది. ఈ అవగాహన వచ్చిన క్షణం నుంచే మీ అదృష్టం పనిచేయడం మొదలవుతుంది. అదృష్టం అంటే ఒక్కసారిగా డబ్బు రావడం కాదు. అదృష్టం అంటే సరైన ఆలోచన రావడం, సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం రావడం, సరైన దారిలో అడుగువేయడం. ఇప్పటివరకు మీరు తప్పుదారిలో నడుస్తున్నారని కాదు, కాని మీకు సరైన దారి చూపే వెలుగువేదు. ఇప్పుడా వెలుగు వస్తుంది. మీ జీవితంలో కొన్ని అవకాశాలు కనిపిస్తాయి. ఇంతకుముందు కూడా అవి మీ ముందు వచ్చాయి, కాని మీరు గుర్తించలేదు. ఇప్పుడు మీరు వాటిని వదులుకోరు. అదే అదృష్టం మొదలయ్యే క్షణం. మీ ఆలోచనలు మారిన రోజునుంచే మీ జీవితం మారుతుంది. ఇంట్లో ఈ దేవత తిరుగుతోంది. కుంభరాశివారిపై దివ్యశక్తి ప్రభావం. కుంభరాశివారింట్లో ఒక దివ్యశక్తి సంచరిస్తోంది. ఇది భయపడాల్సిన విషయం కాదు. ఇది రక్షణ. ఇది అనుగ్రహం. మీరు గమనించకపోయినా మీ ఇంట్లో ఒక పవిత్ర శక్తి ఉంది. అందుకే కొన్ని ప్రమాదాలు తప్పిపోయాయి. అందుకే కొన్ని పెద్ద నష్టాలు రాకుండా ఆగిపోయాయి. అందుకే మీరు కష్టాల్లో ఉన్నా పూర్తిగా కూలిపోలేదు. ఆ తల్లి మీ బాధను చూసింది. మీ నిశ్శబ్ద కన్నీళ్లను చూసింది. మీరు ఎవ్వరికీ చెప్పని వేదనను గుర్తించింది. ఇప్పుడామె మీకు ఒక సంకేతం ఇవ్వాలనుకుంటోంది. ఆ సంకేతం ఈ వీడియో రూపంలో మీకు చేరింది. మీరు ఇది చూస్తున్నారంటే అది కూడా యాదృచ్ఛికం కాదు. ఆ తల్లి మీరు మారాలని కోరుకుంటోంది. ఇక మీదట మీరు తక్కువగా భావించవద్దని చెప్పాలనుకుంటోంది. మీ శక్తిని గుర్తించమని సూచిస్తోంది. ఈ దివ్యశక్తి మీ ఇంట్లో ఉన్నంతకాలం మీకు పూర్తిగా నష్టం జరగదు. కష్టాలు వస్తాయి, కాని అవి మిమ్మల్ని నాశనం చెయ్యవు. అవి మిమ్మల్ని బలపరుస్తాయి. డిసెంబర్ 25 విధి తలుపులు తెరుచుకునే రోజు. డిసెంబర్ 25 కుంభరాశివారి జీవితంలో సాధారణ రోజు కాదు. ఈ రోజు మీ మనసులో ఒక ఆలోచన బలంగా పుడుతుంది. ఇంతకాలం మీరు తప్పించుకుంటూ వచ్చిన విషయం గురించి ఆలోచిస్తారు. ఈ రోజున మీకొక సంకేతం వస్తుంది. అది మాటల రూపంలో కావచ్చు, ఒక సంఘటన రూపంలో కావచ్చు, లేదా మీ మనసులో కలిగే గాఢమైన భావన రూపంలో కావచ్చు. ఈ రోజు మీ జీవితంలో ఒక ద్వారం తెరుచుకుంటుంది. ఆ ద్వారం గుండా మీరు వెళ్లాలా వద్దా అనేది మీ చేతుల్లో ఉంటుంది. కాని జ్యోతిష్యపరంగా చెప్పాలంటే ఆ ద్వారం మీకోసమే తెరుచుకుంది. మీరు తీసుకునే చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ రోజు మీరు చేసే ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. డిసెంబర్ 26 నిజం బయటపడే రోజు, ముసుగులు తొలగే క్షణం. డిసెంబర్ 26 కుంభరాశివారి జీవితంలో సత్యం బయటపడే రోజు. ఈ రోజు మీరొక వ్యక్తి గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇంతకాలం మీరు అనుమానించిన విషయం నిజమవుతుంది. ఈ నిజం మీకు బాధ కలిగించవచ్చు, కాని అదే మీకు విముక్తి కూడా ఇస్తుంది. ఎందుకంటే అసత్యంతో జీవించడం కన్నా నిజాన్ని తెలుసుకొని ముందుకు సాగడం మంచిది. ఈ రోజునుంచి మీరు కొన్ని బంధాలు తెంచుకుంటారు. కొన్ని మాటలు ఇక మౌనంగా మారుతాయి. కొన్ని ఆశలు ముగుస్తాయి. కాని అదే రోజు మీలో ఒక కొత్త శక్తి జన్మిస్తుంది. ఇక మీదట నేను ఇలా ఉండను అనే నిర్ణయం తీసుకుంటారు. అదే మీ జీవితంలో కీలక మలుపు. ఈ రోజునుంచి మీరు మీ జీవితం మీద పూర్తి బాధ్యత తీసుకుంటారు. అదే నిజమైన మార్పుకు ఆరంభం. డిసెంబర్ 27 కర్మ ఫలితాలు స్పష్టంగా కనిపించే రోజు. కుంభరాశివారి జీవితంలో డిసెంబర్ 27 ఒక కీలకమైన మలుపు. ఈ రోజు మీ జీవితంలో ఇప్పటివరకూ చేసిన పనుల ఫలితాలు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. మంచైనా చెడైనా దాచిపెట్టిన కర్మ ఇప్పుడు బయటపడాల్సిందే. ఇంతకాలం మీరు చేసిన సహాయం, త్యాగం, మౌనం, ఓర్పు అన్నీ దేవుడి దృష్టిలో నమోదయ్యాయి. అలాగే మీరు భరించిన అన్యాయం, మోసాలు, అవమానాలు కూడా ఈ రోజుతో ఒక అర్థం పొందుతాయి. ఈ రోజునుంచి మీరొక విషయం గట్టిగా అర్థం చేసుకుంటారు. మీరు అనవసరంగా బాధపడలేదని, ప్రతి కన్నీటి వెనక ఒక కారణముందని. ఈ రోజు మీకొక సంఘటన జరుగుతుంది. అది చిన్నదిగా అనిపించవచ్చు, కాని దాని ప్రభావం మీ ఆలోచనలపై చాలా లోతుగా ఉంటుంది. ఇంతకాలం మీరు ఎందుకు ముందుకు సాగలేకపోయారో కారణం స్పష్టంగా తెలుస్తుంది. డిసెంబర్ 27 నాడు మీరు గతాన్ని తలుచుకుంటారు. ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచిస్తారు. ఎవరి మాట నమ్మి దారి తప్పారో గుర్తుచేసుకుంటారు.
ఇది మీలో పశ్చాత్తాపం కాదు, అవగాహనను కలిగిస్తుంది. ఈ అవగాహనే మీకు కొత్త బలంగా మారుతుంది. ఇక మీదట అదే తప్పు చెయ్యకూడదని మీరు నిర్ణయించుకుంటారు. అదే కర్మఫలితాల అసలు ఉద్దేశం. డిసెంబర్ 28 జీవితం పూర్తిగా మారిపోయే రోజు. డిసెంబర్ 28 కుంభరాశివారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే రోజు. ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మలిచే శక్తిని కలిగి ఉంటుంది. ఇది చిన్న నిర్ణయం కాదు, ఇది చాలా కాలంగా మీరు వాయిదా వేస్తూ వచ్చిన విషయం. భయంతో, అనిశ్చితితో, ఇతరుల అభిప్రాయాల వల్ల మీరు తీసుకోలేకపోయిన నిర్ణయం. ఈ రోజు మీలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇక భయపడకూడదని, ఇతరుల కోసం కాదు, మీకోసం జీవించాల్సిన సమయం వచ్చిందని. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం వల్ల కొన్ని బంధాలు దూరమవుతాయి, కొన్ని మార్గాలు మూసుకుపోతాయి, కాని అదే సమయంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. డిసెంబర్ 28 నాడు మీరు మీలోని నిజమైన శక్తిని గుర్తిస్తారు. మీరు ఇంతకాలం ఎంత బలంగా ఉన్నారో మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజునుంచి మీరు బాధితుడు కాదు, మీ జీవితం మీద అధికారం తీసుకునే వ్యక్తిగా మారుతారు. ఆర్థిక స్థితిలో అద్భుత మార్పులు. కుంభరాశి ధనయోగ ప్రారంభం. కుంభరాశివారు చాలా కాలంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. డబ్బు వచ్చినా నిలవలేదు. ఎంత కష్టపడ్డా తగిన ఫలితం దక్కలేదు. ఎవరినో నమ్మి నష్టపోయారు. కాని ఇప్పుడు ఆ స్థితి మారబోతోంది. గ్రహగతుల ప్రభావంతో మీ ధనయోగం మెల్లగా కాదు, స్పష్టంగా పనిచేయడం మొదలవుతుంది. ముఖ్యంగా మీరు చేసిన గత త్యాగాలకు ప్రతిఫలం రావాల్సిన సమయం వచ్చింది. మీకు ఒక కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది. ఇది ఉద్యోగం కావచ్చు, లేదా పాత బాకీ తిరిగి రావచ్చు, లేదా మీరు ఊహించని విధంగా వచ్చిన అవకాశం కావచ్చు. ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. ఈ మార్పులు ఒక్కసారిగా భారీగా రావు, కాని స్థిరంగా నమ్మదగిన విధంగా వస్తాయి. అదే దీని ప్రత్యేకత. మీ ఆర్థిక స్థితి మెరుగుపడటంతో మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఇంతకాలం ఇతరుల మీద ఆధారపడిన మీరు ఇప్పుడు మీమీద మీకే నమ్మకం కలుగుతుంది. ఈ ధనయోగాన్ని నిలుపుకోవాలంటే ఒక విషయం చెయ్యాలి. డబ్బును గౌరవించాలి. అనవసర ఖర్చులు తగ్గించాలి. ఇతరుల కోసం మీ భవిష్యత్తును తాకట్టు పెట్టకూడదు. ఉద్యోగం లేదా వ్యాపారంలో షాకింగ్ మార్పులు. కుంభరాశివారి ఉద్యోగ జీవితం లేదా వ్యాపార రంగంలో ఒక కీలకమైన మార్పు రాబోతోంది. ఇది మీకు మొదట భయంగా అనిపించవచ్చు, కాని ఇది మీరు ఊహించని రూపంలో వస్తుంది. కొంతమందికి ఉద్యోగ మార్పు సూచన కనిపిస్తుంది. ఇది మీరు కోరుకున్న మార్పు కావచ్చు, కాని ఇది మీకు మేలు చేసే మార్పు. ఇంకొంతమందికి బాధ్యతలు పెరుగుతాయి, మీ మీద ఒత్తిడి పెరుగుతుంది, కాని అదే సమయంలో మీ ప్రతిభను గుర్తించే అవకాశం వస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుంది. ఇంతకాలం నడుస్తున్న పద్ధతిని మార్చాల్సి రావచ్చు, లేదా ఒక భాగస్వామ్యాన్ని ముగించాల్సి రావచ్చు. ఈ మార్పులు మీను పరీక్షిస్తాయి, మీ ధైర్యాన్ని, ఓర్పును, స్పష్టతను పరీక్షిస్తాయి. కాని ఈ పరీక్షలో మీరు నిలబడితే భవిష్యత్తులో స్థిరత్వం తప్పకుండా వస్తుంది. ప్రేమ, వివాహ జీవితంలో నిజాలు బయటపడే దశ. కుంభరాశివారి ప్రేమ లేదా వివాహ జీవితంలో చాలా కాలంగా ఒక అనిశ్చితి ఉంది. మాటలు చెప్పినా మనసులో దాచుకున్న భావాలున్నాయి, అర్థం చేసుకోని పరిస్థితులున్నాయి. ఇప్పుడు ఆ నిజాలు బయటపడే సమయం వచ్చింది. మీరు ప్రేమించిన వ్యక్తి నిజంగా ఏమనుకుంటున్నాడో స్పష్టమవుతుంది, లేదా మీరు ఒక బంధంలో ఎందుకు సంతృప్తి లేకుండా ఉన్నారో అర్థమవుతుంది. ఈ నిజం మీకు బాధ కలిగించవచ్చు, కాని అదే నిజం మీకు సరైన నిర్ణయం తీసుకునే శక్తినిస్తుంది. ఇక మౌనంగా బాధపడకూడదని మీరు నిర్ణయించుకుంటారు. వివాహితులకు ఇది ఒక పరీక్షకాలం. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బంధం బలపడుతుంది. అలా కాకపోతే దూరం పెరిగే అవకాశం కూడా ఉంది. అవివాహితులకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. మీరు కోరుకునే బంధం ఎలా ఉండాలో. ఇక మీదట తక్కువతో సరిపెట్టుకోవద్దని మీ మనసు చెప్తుంది. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తు ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తాయి. కుటుంబంలో రహస్యాలు బయటపడే సమయం. కుంభరాశివారి మానసిక విముక్తి. కుంభరాశివారి కుటుంబంలో చాలా కాలంగా కొన్ని విషయాలు దాచిపెట్టబడ్డాయి. అవి చెప్పితే బాధ కలుగుతుందని, గొడవలొస్తాయని, బంధాలు చెడిపోతాయని అందరూ మౌనంగా ఉన్నారు. కాని మౌనం ఎప్పుడూ సమస్యకు పరిష్కారం కాదు.
ఇప్పుడా రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడే పరిస్థితి వస్తుంది. ఇది మీకు మొదట షాక్గా అనిపించవచ్చు. కొంతమంది కుటుంబ సభ్యులపై మీ అభిప్రాయం మారవచ్చు. కాని ఇదే నిజమైన స్పష్టత. ఈ నిజాలు బయటపడిన తర్వాత మీ మనసులో ఒక భారం తగ్గుతుంది. ఇంతకాలం ఎందుకు ఇలాంటి పరిస్థితులెదురయ్యాయో అర్థమవుతుంది. ఈ దశ మీకు మానసిక విముక్తినిస్తుంది. ఇక అబద్ధాల మీద జీవించాల్సిన అవసరముండదు. శత్రువుల ఓటమి నిశ్శబ్దంగా జరిగే విజయం. కుంభరాశివారి జీవితంలో శత్రువులు బహిరంగంగా కనిపించరు. వారు ముసుగు వేసుకుని ఉంటారు, మంచి మాటలు మాట్లాడుతారు, కాని లోపల మీ ఎదుగుదల్ని అడ్డుకోవాలని చూస్తారు. ఇప్పుడు కాలం మారుతోంది. మీరు ఏమీ చెయ్యకపోయినా మీమీద చెడుకోరిన వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. వారి మాటలకు విలువ ఉండదు. వారి పథకాలు పనిచేయవు. ఇది గొడవల ద్వారా జరిగే ఓటమి కాదు, ఇది కాలం ద్వారా జరిగే ఓటమి. మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగుతారు, వాళ్ళు నెమ్మదిగా పక్కకు తప్పుకుంటారు. ఇదే నిజమైన విజయం. మీరు మారకుండానే మీ నిజాయితీ వల్ల శత్రువులు ఓడిపోవడం. దేవుడి అనుగ్రహం ఎలా పొందాలి? కుంభరాశివారికి ముఖ్యమైన మార్గం. కుంభరాశివారు దేవుడిని నమ్ముతారు, కాని తమ బాధల్లో దేవుడు వినడం లేదేమో అనే భావన కూడా కలుగుతుంది. అది తప్పుకాదు, అది మానవ సహజం. ఇప్పుడు దేవుడి అనుగ్రహం పొందాలంటే పెద్ద పూజలు అవసరం లేదు. నిజాయితీతో ఉండడం ముఖ్యం. ఇతరులకు చెడు చేయకపోవడం ముఖ్యం. మీకు మీరు నిజంగా ఉండడం ముఖ్యం. ప్రతిరోజూ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవాలి. మీ మనసులో ఉన్న బాధను దేవుడితో చెప్పుకోవాలి. ఆడంబరం లేకుండా, భయం లేకుండా. ఇలా చేస్తే దేవుడి అనుగ్రహం తప్పకుండా పనిచేస్తుంది. అది మీకు దారి చూపిస్తుంది. మీ నిర్ణయాల్లో స్పష్టత ఇస్తుంది. ఈ ఒక్క పని చేస్తే అదృష్టం ఆగదు. కుంభరాశి జీవిత నియమం. కుంభరాశివారు ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇతరుల కోసం మీ జీవితాన్ని పూర్తిగా త్యాగం చేయకండి. సహాయం చెయ్యండి, కాని మీ స్వాభిమానం కోల్పోవద్దు. ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే మీ అదృష్టం ఆగదు. మీరు మీ విలువను తెలుసుకున్న రోజే ఇతరులు కూడా మీ విలువను గుర్తిస్తారు. మీరు చెప్పాల్సిన చోట మౌనంగా ఉండకండి. అలాగే అవసరం లేని చోట మాటలు చెప్పకండి. ఈ సమతుల్యతే మీ అదృష్టానికి మూలం. శ్రీకృష్ణ కృప మీపై ఎందుకు పడబోతోంది? కుంభరాశివారి ప్రత్యేక భాగ్యం. కుంభరాశివారు బాధలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అది మీ పెద్ద గుణం. అదే మీకు శ్రీకృష్ణ కృప రావడానికి కారణం. శ్రీకృష్ణుడు ఎప్పుడూ మాటల్ని కాదు, మనసులోని నిజాన్ని చూస్తాడు. మీరు లోపల్నుంచి నిజాయితీగా ఉన్నారు. అందుకే మీపై ఆయన కృప పడబోతోంది. ఈ కృప రూపం మార్పుగా వస్తుంది. కొత్త ఆలోచనగా వస్తుంది. సరైన సమయంలో సరైన వ్యక్తిని కలిపే రూపంలో వస్తుంది. మీరు ఒంటరిగా లేరు. మీ ప్రయాణాన్ని ఒక దివ్యశక్తి గమనిస్తోంది. అదే మీకు ముందుకు వెళ్లే ధైర్యమిస్తుంది. ఇప్పటివరకు మీరు విన్న ప్రతి మాట సాధారణ జాతక వ్యాఖ్యానం కాదు. ఇది మీ జీవితంలో జరుగుతున్న మార్పుల వెనక ఉన్న కారణం. మీ బాధకు అర్థం, మీ నిశ్శబ్దానికి సమాధానం. కుంభరాశి సోదర సోదరీమణులారా, మీరు ఇప్పటివరకు ఒంటరిగా లేరు. మీ బాధను ఎవరూ చూడలేదని అనుకున్నా దివ్యశక్తి మాత్రం ప్రతి క్షణం గమనించింది. అందుకే ఈ వీడియో ఈరోజు ఈ సమయానికి మీ ముందుకొచ్చింది. ఇప్పుడొక్క విషయం మాత్రమే మీ చేతుల్లో ఉంది. మీరు పాత భయాలతోనే జీవించాలా, లేదా ఈ క్షణం నుంచి కొత్త జీవితం ప్రారంభించాలా? మీ మనసులో కలిగిన భావనను నిర్లక్ష్యం చెయ్యకండి. మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. ఎందుకంటే విధి ఎప్పుడూ అరవదు, నిశ్శబ్దంగా సూచిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. మీ జీవితంలో ఇదే పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తికి షేర్ చేయండి. బహుశా అతని జీవితాన్ని ఇది మార్చవచ్చు. ఇప్పటికీ రుద్రఫలాలు కుటుంబంలో చేరకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీ విధికి సంబంధించిన ముఖ్యమైన సంకేతాలు ఇక్కడే ముందుగా మీకు చేరతాని. చివరగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఈ మంత్రాన్ని ఒక్కసారి మనసులో జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణుడి కృపతో మీ జీవితం వెలుగులవైపు నడవాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ మళ్లీ తదుపరి జ్యోతిష్య సందేశంతో కలుద్దాం.